ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాసారో ప్రతి ఒక్కరైతే వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. అన్న నేనైతే ఏపీ ఈసెట్ ఎగ్జామ్ అయితే రాశాను. కానీ నేను చూసుకున్నట్లయితే కీ ఆబ్జెక్టివ్ కూడా చెక్ చేసుకున్నా. నాకు 50 మార్క్స్ బిలో అయితే వచ్చాయి. నేను క్వాలిఫై అవుతానా అవ్వనా? ఎన్ని మార్కులకి క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది? ఇంకా ఎంత ర్యాంక్ వస్తే నాకు జేఎన్టీయూ ఇంకా పెద్ద పెద్ద కాలేజెస్లో సీట్ వస్తుంది? ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అన్న అయితే అడుగుతున్నారు. గైస్, ఇకపోతే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసెట్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు ప్రస్తుతానికైతే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆలస్యం చేయకుండా కామెంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఎందుకంటే ఆ కాలేజ్ అనేది బెస్టా కాదా అనే దానిపైన అయితే నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. గైస్, ముందుగా చూసుకున్నట్లయితే పాస్ ఏపీ ఈసెట్ 2025 పాస్ అవ్వాలంటే ఎన్ని మార్కులు రావాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని అయితే క్లారిటీ అయితే ఇస్తా చూడండి. మీరైతే స్క్రీన్ మీద అయితే గమనించండి. యాక్చువల్గా చూసుకున్నట్లయితే మనకు 200 మార్క్స్కి అయితే ఉంటుంది కదా ఈసెట్ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే. కాబట్టి అందులో మనకు ఖచ్చితంగా 25% ఉండాలి. 25% అండ్ 25% అబోవ్ వస్తేనే మనకు క్వాలిఫై అవుతారనమాట. లేదంటే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయినట్లే. ఎందుకంటే గైస్ మనకు క్లియర్గా అయితే మీరు స్క్రీన్ మీద అయితే గమనించండి, మెన్షన్ చేయడం అయితే జరిగింది. 50 మార్క్స్ అనేవి ఖచ్చితంగా జనరల్ కేటగిరీ, జనరల్ క్యాస్ట్ వాళ్ళకైతే ఖచ్చితంగా రావాల్సిందే. 50 మార్క్స్ వస్తేనే మీరైతే క్వాలిఫై అవుతారు. ప్లస్ ఇకపోతే చాలామందిలో డౌట్ ఉండొచ్చు, నాకు జేఎన్టీయూలో పెద్ద పెద్ద కాలేజెస్లో సీట్ రావాలంటే ఎన్ని మార్కులు వస్తే నాకు సీట్ వస్తుంది? ఖచ్చితంగా 100%. నేనైతే చాలామందిలో డౌట్ అయితే ఉంటుంది. అది కూడా చెప్తా వినండి. మీకైతే 150 అబోవ్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా మీకు మ్యాక్సిమం జేఎన్టీయూ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను.